ఈ కథ గుటాలాపూర్ అనే ఒక గ్రామానికి చెందింది. నిజానికి ఈ ఊరి పేరు గుటాలాపూర్ అని ఎందుకు పెట్టారంటే ఈ ఊరికి అందే సర్కారు ప్రయోజనాలు ఎప్పుడూ కూడా మామూలు జనాలకు చేరుకోవడం లేదు. బాబూ ఢమరు, నేను ఆలోచించి విసిగిపోయాను. అసలు ఈ ఊర్లో ఏం జరుగుతోంది? నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? ఎక్కువ అమాయకుడిలా నటించకు. ఈ ఊరి వికాసానికి చెందిన పనులు ఇంకా గవర్నమెంట్ నుంచి లభించే ఆసరా పథకాల గురించి మాట్లాడుతున్నాను. నువ్విటన్నిట్లో తలదొరుచుకమ్మా. అయినా నీకు వయసు అయిపోయింది. నువ్విప్పుడు ప్రశాంతంగా కూర్చోవడం మంచిది. అనవసరంగా ఊరి వాళ్ల విషయాలను తలదొరుచుకు. అవన్నీ సర్పంచ్ చేసే పనులు. ఆయన పని చేయనివ్వు. సర్పంచు న్యాయం చేయడానికి కూడా డబ్బులు అడుగుతున్నాడు. ఇక నువ్వే చెప్పు, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు డబ్బులివ్వలేకపోతే వాళ్లకి ఎప్పటికీ న్యాయం జరగదా? ఈ రైటు రాంగ్ విషయాల గురించి నేను వినదలుచుకోలేదమ్మా. నాకు ఒకటే తెలుసమ్మా, సర్పంచ్ నాకు మంచి స్నేహితుడు. నువ్వు అతనికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకూడదు. సర్పంచ్ పేరు ఎత్తగానే డమరు వాళ్లమ్మని నానా మాటలు అంటాడు. కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. నీ ఈ స్నేహితుడి గురించి నీకు ఏదో ఒకరోజు తెలుస్తుంది బాబూ. ముసలావిడ ఊర్లో జరిగే అన్యాయాల గురించి వివరాలు సేకరించడానికి, నిజం తెలుసుకోవడానికి సర్పంచ్ గోడౌన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ ముసలావిడికి దారిలో ఒక విగ్రహం దగ్గర ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్లి చూస్తుంది. అది ఒక కళ్ళజోడు. హా, ఇదేం కళ్ళజోడు తలకిందులుగా ఉంది? సరేలే, నా పని నేను చేసుకుంటాను. అయినా ఇది నాకు పనికిరాదు. ముసలావిడ ఆ కళ్ళజోడుని మళ్లీ అదే బొమ్మకు తగిలించేస్తుంది. ఆ తర్వాత గోడౌన్ దగ్గరికి వెళ్తుంది. వెళ్లే దారిలో ముసలావిడ కాలు జారి కింద పడిపోతుంది. దానివల్ల ఆవిడ కళ్ళజోడు పగిలిపోతుంది. భగవంతుడా, చచ్చాను. ఈ సర్పంచ్ వల్ల నా కళ్ళజోడు. ఆవిడికేదీ స్పష్టంగా కనిపించడం లేదు. అందుకని మళ్లీ బొమ్మ దగ్గరకు తిరిగి వెళ్లి తలకిందులుగా ఉన్న ఆ కళ్ళజోడు తీసుకుంటుంది. ఈ కళ్ళజోడుని నేను పెట్టుకుంటాను. ఎలాగో నువ్వు చూడలేవు కదా, కళ్ళజోడు పెట్టుకుని ఏం చేస్తావు? ముసలావిడ ఆ కళ్ళజోడుని పెట్టుకుంటుంది. ఆ తర్వాత సర్పంచ్ గోడౌన్ వైపు చూస్తుంది. అప్పుడు ఆ గోడౌన్ గోడలు తెల్లగా కాకుండా నల్లగా కనిపిస్తాయి. ఈ గోడలు నల్లగా ఎందుకున్నాయి? ఖచ్చితంగా సర్పంచ్ ఈ గోడౌన్ని మోసంతో సంపాదించిన డబ్బుతో కట్టుంటాడు. నీ ఈ మోసాన్ని నేను అందరి ముందు తప్పకుండా బయట పెడతాను సర్పంచ్. నువ్వీ ముసల్దాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. ముసలావిడ ఆ మాయా తెరకాసు కళ్ళజోడు సహాయంతో ఊర్లో జరిగే చిన్న చిన్న గొడవలను పరిష్కరించడం మొదలు పెడుతుంది. ఇదిగో బామ్మ, నిన్న మీరు మా గొర్రెలన్నిటినీ ఆ స్వార్థపరుడైన కసాయివాడి నుంచి ఇప్పించారు కదా, దానికోసం ఇది తీసుకోండి. మీకు చాలా ధన్యవాదాలు. వద్దమ్మా, నేనీ పనికి డబ్బులు తీసుకోవడం లేదు. ఎదుటి వాళ్లకు న్యాయం చేయడం నా బాధ్యత అనుకుంటున్నాను. కాని బామ్మ, మీకెలా తెలిసింది ఆ కసాయివాడు అబద్ధం చెప్తున్నాడని? ఆ గొర్రెలన్నీ అతనివి కావు, మావి అని? ఇదంతా నా ఈ మాయా తెరకాసు కళ్ళజోడు అద్భుతం తల్లి. దీన్ని పెట్టుకున్న తరువాత నాకు అంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు అని, ఎవరి మనసులో దొంగ ఉన్నాడు, ఎవరు స్వచ్ఛమైన వాళ్ళు అని. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి సర్పంచ్ వస్తాడు. నువ్వు డబ్బులు తీసుకోకపోతే నేను తీసుకుంటాను కదా, నాకివ్వు. ఆ డబ్బులు నావి. ఈ గొడవను నేను పరిష్కరించాను. దానికి ఎవ్వరికీ డబ్బులివ్వాల్సిన అవసరం లేదు తల్లి. పరిష్కరించుంటావు, కానీ అది నా పని, నీ పని కాదు. ఒకవేళ ఆ గొడవ నేను తీర్చుంటే దానికి నేను తప్పకుండా డబ్బులు తీసుకుని ఉండేవాణ్ణి. అన్నట్టు నువ్వు నా పనిలో తలదూరుస్తున్నావు. సర్పంచ్ చున్నీ చేతిలో నుంచి డబ్బులు లాగేసుకుంటాడు. ఆ డబ్బుల్ని నువ్వు ఇప్పుడు తీసుకెళ్తున్నావు సర్పంచ్. కానీ నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఏ డబ్బునైతే గ్రామస్తుల దగ్గర లాక్కున్నావో వాటిని నీ దగ్గర్నుంచి తీసుకుని తీరతాను. బామ్మ హెచ్చరిక విన్న తరువాత సర్పంచ్ మూతి విరుచుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సర్పంచ్ బామ్మ గురించి ఫిర్యాదు చేయడానికి ఆమె కొడుకు డమరు దగ్గరికి వెళ్తాడు. చూడు డమరు, మనిద్దరి మధ్య ఎన్నో ఏళ్లుగా స్నేహం ఉంది. కానీ మీ అమ్మ నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. ముందు నా పని ఆవిడ లాక్కుంది. ఊళ్ళో వాళ్ళ సమస్యల్ని ఉచితంగా పరిష్కరిస్తుంది.
ఇప్పుడు నా సంపద వెనక కూడా పడుతుంది. సర్పంచ్ డమరుని చాలా రెచ్చగొడతాడు. ఆ తర్వాత డమరు కోపంగా వెళ్లి వాళ్ళమ్మ మీద అరుస్తాడు. నేను నీకు చెప్పాను కదమ్మా, సర్పంచ్కి దూరంగా ఉండమని. నువ్వు నా మాట వినిపించుకోవా? అందుకే నేను ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను. డమరు వాళ్ళమ్మ వస్తువులను ఇంటి బయట పెట్టేస్తాడు. ఆ తర్వాత ఆవిడ చెయ్యి పట్టుకొని ఆవిడ్ని కూడా ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఇలా చెయ్యకు బాబూ, ఇల్లు లేకపోతే ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తాను? డమరు వాళ్ళమ్మ మాటల్ని వినిపించుకోకుండా ఇంటి తలుపులను మూసేస్తాడు. ముసలావిడ పరిస్థితి చూసి చున్ని ఆవిడని తన గుడిసెలో ఉండమని చెప్తుంది. నీకు చాలా ధన్యవాదాలు తల్లి. నువ్వే ముసలిదానికి నీ ఈ గుడిసెలో ఉండటానికి ఆసరా ఇచ్చావు. ఈ గుడిసె మీ కారణంగానే ఉంది బామ్మ. ఒకవేళ మీరా రోజు మా గొర్రెలను తిరిగి ఇప్పించకపోతే మేము రోడ్డున పడేవాళ్లం. అప్పుడు మాకు ఉండటానికి ఈ గుడిసె ఉండేది కాదు. ఆ సర్పంచ్ వచ్చి నా కొడుకు మనసులో ఏం నింపాడో నాకు తెలియడం లేదు. తను నన్నింట్లో నుంచి గెంటేశాడు. కాని నేను కూడా ఇక మౌనంగా ఉండను. సర్పంచ్ అసలు నిజం త్వరలోనే అందరి ముందు బయట పెడతాను. నేను కూడా అదే అనుకుంటున్నాను బామ్మ. ఈ ఊరు అభివృద్ధి చెందకపోవడానికి కారణం సర్పంచే అని. కాని అతని అసలు నిజం అందరి ముందు ఎలా బయట పెడతాం? అది నాకు అర్థం కావడం లేదు. అదంతా ఇప్పుడు నాకు చాలా సులభం తల్లి. ఎప్పుడైతే నాకు ఈ మాయా తిరకాసు కళ్ళజోడు దొరికిందో అప్పుడు నేను ఒక నిస్సహాయురాల్ని కాదు. నువ్వు చూసే ఉంటావు కదా, గత 7 రోజులుగా ఊర్లో ఎన్నో గొడవలను పరిష్కరించాను. అదంతా నా ఈ మాయా కళ్ళజోడు చమత్కారమే. బామ్మ మాటను సర్పంచ్ దొంగచాటుగా వింటాడు. డమరు వాళ్ళమ్మని ఇంట్లో నుంచి గెంటేసిన దగ్గర్నుంచి అతను ఆమెను వెంబడిస్తూనే ఉన్నాడు. చున్ని సర్పంచ్ని చూసేస్తుంది. మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు సర్పంచ్ గారు? సర్పంచ్ కంగారుగా వచ్చి ఎదురుగా నిలబడతాడు. ఎప్పుడైతే సర్పంచ్ ముందుకొస్తాడో అప్పుడు బామ్మ తన మాయ కళ్ళజోడు సహాయంతో సర్పంచ్ మనసులో మెదులుతున్న విషయాన్ని తెలుసుకుంటుంది. సర్పంచ్ ఇవాళ రాత్రి గుడిసెకు నిప్పంటించి బామ్మను చంపాలనుకుంటున్నాడు. నువ్వు చాలా చక్కగా ఆలోచిస్తున్నావు సర్పంచ్. భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. సర్పంచ్ తనలో తను అనుకుంటాడు. భగవంతుడేంటి, ఇవాళ రాత్రికి నువ్వు నిప్పుల్లో కాలిపోవకుండా నిన్ను ఎవ్వరు కూడా కాపాడలేరు. సర్పంచ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సర్పంచ్ వెళ్లగానే బామ్మ చున్నీతో చెప్పి పోలీసులను పిలిపిస్తుంది. ఇన్స్పెక్టర్ బాబు, సర్పంచ్ ఇవాళ రాత్రికి నన్ను చంపడం కోసం పన్నాగం పన్నుతున్నాడు. అతను పాపం ఈ చున్నీ గుడిసెకు నిప్పంటించాలనుకుంటున్నాడు. మీరేమి కంగారు పడకండి అమ్మా, మేముండగా మీకు అలాంటి పని ఏమీ జరగదు. ఇక ఇన్స్పెక్టర్ తన టీంతో పాటు కలిసి గుడిసె వెనకాల దాక్కుంటాడు. ఎప్పుడైతే రాత్రివేళ సర్పంచ్ మనుషులు కాగడాలు తీసుకుని గుడిసెను కాల్చడానికి వస్తారో అప్పుడు ఇన్స్పెక్టర్ వాళ్ళని పట్టుకుంటాడు. మిమ్మల్ని అసలు ఎవరెక్కడికి పంపించారు ఇదంతా చేయడానికి? కోర్టులో మీరు గనక వాళ్ళకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మీకు శిక్ష చాలా తక్కువగా పడిపోతుంది. జైలుకు వెళ్లాలనే భయంతో అందరూ సర్పంచ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటారు. వీళ్లందరూ సర్పంచ్ ఊరి అభివృద్ధి కోసం ఇచ్చిన డబ్బుని ఎక్కడెక్కడ దాచిపెట్టాడో ఆ ప్రదేశాల గురించి కూడా చెప్తారు. సభాష్ పిల్లలు, మీరందరూ మీ ధైర్యాన్ని చూపించారు. సభాష్. ఇక పోలీసులు అన్ని చోట్ల రైడ్ చేస్తారు. డబ్బంతా కూడా జప్తు చేస్తారు. అలాగే సర్పంచ్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక డమ్రు బామ్మ దగ్గరికి వస్తాడు. బామ్మ తన మాయా కళ్ళజోడుతో తన మనసులో ఉన్న విషయాన్ని తెలుసుకుంటుంది. బాబూ డమ్రు, నువ్వు సర్పంచ్తో కలిసిపోయావు. ఆ రోజు నువ్వు నన్నింట్లో నుంచి గెంటేయడం మంచిదయ్యింది. నాక్కూడా అటువంటి ఇంట్లో ఉండటం అస్సలిష్టం లేదు. ఎదుటివాళ్ల హక్కుని దోచుకొని కట్టించిన ఇల్లది. ముసలావిడ ఇక డమరుని కూడా పోలీసులకు అప్పగించాలి అనుకుంటుంది. కానీ బామ్మ, డమరు అన్నయ్య మీ కొడుకు కదా, ఆయనేదో తప్పు చేశారు. ఆయన్ని క్షమించండి. లేదమ్మా, తను తప్పు చేయలేదు. తను కావాలనే నేరం చేశాడు. ఊరి వాళ్ళందరి భవిష్యత్తుతో ఆటలాడుకున్నాడు. ఒకవేళ ఇవాళ నేను తల్లి ప్రేమకు కరిగిపోయి నా కొడుకు నేరాలను కప్పిపుచ్చాను అంటే నా న్యాయం ఇవాళే చచ్చిపోతుంది. ముసలావిడ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఆవిడ ఏడుస్తూ పోలీసులతో ఇలా అంటుంది. తీసుకెళ్ళండి బాబూ, తనని నా కళ్ల ముందు నుంచి తీసుకువెళ్ళండి.
నాకు అసలు కొడుకే లేడని అనుకొని నేను బ్రతుకుతాను. నాకున్నదల్లా కూతురే. ఆ మాట చెప్పి బామ్మ చున్నీని హత్తుకుంటుంది. పోలీసులు డమరుని తీసుకువెళ్తారు. బామ్మ, మీరు ఎటువంటి స్వార్థం లేకుండా ఊరి వాళ్ల మంచి గురించి ఆలోచించారు. అందుకే సర్పంచ్ వెళ్లిన తరువాత ఊరిని చూసుకునే బాధ్యత మీదే. ఊరి వాళ్లందరూ చున్నీ చెప్పిన మాటతో ఏకీభవిస్తారు. అందరూ బామ్మని ఊరికి సర్పంచ్ని చేస్తారు. అప్పుడే ఇన్స్పెక్టర్ తన బండిలో ఊరికి తిరిగొస్తాడు. చూడండమ్మా, ఊరి అభివృద్ధి కోసం వచ్చిన డబ్బుని సర్పంచ్ అంతా దాచిపెట్టాడు. ఆ డబ్బుని తిరిగి ఇవ్వడానికి వచ్చాను. మీరు ఈ డబ్బులతో ఊరిని అభివృద్ధి చేయించండి. ఇన్స్పెక్టర్ మొత్తం డబ్బంతా ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లబోతాడు. కాని బామ్మ అతన్ని ఆపుతుంది. ఇదిగో బాబు, ఇది మాయా తిరకాసు కళ్ళజోడు. నేరస్తులను గుర్తించడానికి ఇది నీకు సహాయపడుతుంది. నాకంటే ఎక్కువగా దీన్ని అవసరం నీకే ఉంటుంది. ఇన్స్పెక్టర్ బామ్మ దగ్గర ఆ కళ్ళజోడు తీసుకుని ఊరి నుండి వెళ్లిపోతాడు. ఇక బామ్మ ఆ డబ్బులను ఊరి అభివృద్ధి కోసం ఉపయోగిస్తుంది. అలాగే ఊరి పేరు ఘుటాలాపూర్ కాకుండా వికాస్పూర్ అని పెడుతుంది. అప్పటి నుండి బామ్మ తన ఊర్లోని గొడవలన్నిటినీ పరిష్కరిస్తుంది. చెడ్డవాళ్లందరికీ శిక్ష పడుతున్న కారణంగా ఊర్లో ఇప్పుడు గొడవలు కూడా చాలా తగ్గిపోతాయి.